నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదం. మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు. నూతన బాధ్యతలు, శ్రమ అధికంగా ఉంటాయి. అయినప్పటికీ తగిన గౌరవం దక్కుతుంది. కొత్త ప్రదేశాల్లో మీరు చేసే ప్రయత్నాల వల్ల నూతన అవకాశాలు అనేవి మీకు రావడం, వాటిని ఉపయోగించుకునే విషయంలో మీరు కొంత సందిగ్ధంలో ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలో వచ్చిన నక్షత్రాలు కృతిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి దూర ప్రదేశాల్లో అవకాశాలు రావడం, ఆ వచ్చిన అవకాశాల రీత్యా విద్యాపరంగా కూడా వృత్తిపరంగా కూడా 2 రకాలుగా పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన అనేది వీళ్ళకి రావడం, అలాగే ఆ విషయంలో గురువులని, పెద్దల్ని సంప్రదించడం, వారి యొక్క డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి వారి సలహా సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా ఇంట్లో తండ్రితో మాట్లాడి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఆర్థికంగా పెట్టిన పెట్టుబడుల విషయాల్లో కానీ, గృహ వాతావరణం కానీ కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉందంటే మీ ప్లాన్కి కొంత వెళ్ళిన విధంగా కాకుండా ఆ యొక్క ప్రణాళిక కొంత పక్కకి వెళ్ళడం వల్ల, మీరు పెట్టుకున్న ప్రణాళిక పరంగా వెళ్ళకపోవడం వల్ల ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా దాన్ని అధిగమించే ప్రయత్నాలు మీ చమత్కారంతో, సమయస్ఫూర్తితో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయం మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు అతి ప్రధానంగా మనకి ఈ యొక్క పునరుసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, మైత్రి బంధాలు మొదలైనవి ఉండే అవకాశం ఉంది. మీ యొక్క స్టామినా, మీ యొక్క శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, నూతన అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి మీకు మఖపుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. అది కూడా ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు, ఆరోగ్య సంబంధమైన ఖర్చులు కొంత ఉన్నప్పటికీ కూడా స్థిరాస్తులను పెంచుకునే విధంగా మీ ఆలోచనలు పెరుగుతూ ముందుకు పెడతాయి. స్థిరాస్తి పరంగాను, గృహాలు, ఏదైనా నూతన గృహ నిర్మాణం కొరకు చేసే ప్రయత్నాలు, ఆల్రెడీ ఉండే గృహానికి సంబంధించిన ఏదైనా దాని మీద పెట్టే పెట్టుబడులు మొదలైన వాటికంటే అది రిపేర్లకు సంబంధించి కానీ, దాన్ని ఇంకా ఆధునికంగా చేయడానికి చేసే ప్రయత్నాలు కానీ అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళంటే ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి సంతానం యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఉంటాయి. వారికి సంబంధించిన అభివృద్ధి విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు, వారికి సంబంధించి దూర ప్రదేశాల నుంచి చక్కటి మాటలు మీరు వినడం, అంటే వాళ్ళకి విద్యాపరంగా కానీ, వివాహపరంగా కానీ మీరు ఎదురు చూస్తున్న విధంగా వాళ్ళకి ఒక నూతన అవకాశాలు, అన్ని విధాలుగా కూడా మీరు దానికి సంబంధించిన ఆలోచనలు మీకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా గృహంలో వాతావరణం అంటే గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి గృహ వాతావరణం విషయంలోనూ, తర్వాత తల్లితర బంధువులతో ఈ రోజున చర్చించటం, అలాగే మీరుండే ఆఫీస్ పరిసరాల్లో కూడా దాంట్లో కొత్త మార్పులు చేయడానికి మీరు ప్రయత్నాలు చేయడం, కొత్త వాహన కొనుగోలు కొరకు మీరు ఆలోచనలు చేయడం, ఆ ఆఫీస్ కొరకు మీరు నూతన వాహనాలు కొనడానికి కానీ, ఆల్రెడీ ఉన్న వాహనాలను రిపేర్ చేయించడానికి కానీ చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మిత్రులని ఈ రోజున కలవడానికి, మిత్రులతో చర్చలు చేయడానికి, దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులందరితో కలిపి చక్కగా ఒక నిర్ణయం తీసుకొని
పాతకాలం నాటి మిత్రులందరూ కలవడానికి ఒక ప్రణాళికలు వేసుకోవడం, అందరితో దీర్ఘకాలంగా చర్చలు జరపడం, ఈ రోజంతా కూడా ఎక్కువ శాతం చర్చలు జరపడానికి, కలిపి నిర్ణయాలు తీసుకోవడానికి, అందరూ కలవడానికి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా మీకు ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా వాగ్దానాలు చేసినప్పుడు మాత్రం వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబపరమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. కుటుంబానికి బంధువుల రాక, వారితో కలిపి చక్కగా ఈ రోజును మీరు సద్వినియోగపరచుకోవడం, కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, వాగ్దానాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా వాళ్ళతో కలిపి పెట్టుబడుల కోసం మీరు చేద్దాం అనుకున్న ప్రయత్నాల్లో కానీ 1-4 సార్లు ఆలోచించి నెమ్మదిగా ముందుకు వెళ్ళడం మంచిది. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఏకీ నిర్ణయంతో, అంటే ఒకే రకమైన నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆర్థిక ఆదాయాలు కూడా పెరుగుతాయి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి అంటే మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. వీళ్ళకి వ్యక్తిగత ఖర్చులు అధికంగా ఉంటాయి. సంఘంలో కష్టపడి పనిచేసి అనుకున్నది సాధిస్తారు. స్వార్థరహితంగా మీరు చేసిన కృషికి తగిన విధంగా మీకు రివార్డ్స్ అవన్నీ కూడా అందుతాయి. అలాగే వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కూడా, మీకు ఇంతకుముందు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఈ రోజున వెలుగులోకి వచ్చి మీకు అవకాశాలు రావడం, వ్యక్తుల సహకారం రావడం, మీ శ్రమకి గుర్తింపు, గౌరవం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ ఆరోగ్యంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలో ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి ఆలోచనలు బాగుంటాయి. అందరి యొక్క సహకారం బాగుంటుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆలోచనలు ఇతరులకి లాభదాయకంగా ఉంటాయి. అందరూ ఆలోచనలలో సలహా సహకారాల కోసం మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవుతారు. అలాగే చక్కటి పుస్తకాలు రాసేవారికి, కవులకి, కవయిత్రులకు కూడా చాలా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు.